తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ అండ్ అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ కంప్లైంట్స్ ఇస్తున్నారు సార్, అడ్రస్లు కరెక్ట్గా చెప్పండి అని. మేబీ మీరు కూడా వినే ఉంటారు చాలా వరకు కామెంట్స్లో. ఫస్ట్ అడ్రస్ సరిగ్గా చెప్పండి, మేము వెళ్తుంటే మాకు అక్కడ ఇది అవ్వట్లేదు, లేకపోతే టెంపుల్ ఇలా చెప్పారు అని చెప్పి ఒక్కసారి వెళ్ళగానే ఫలితం వచ్చేస్తుందా అని అడిగేవి కూడా చాలా వరకు ఉన్నాయి. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా దర్శనం చేయండి, తరచుగా వెళ్తూ ఉండండి, కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉండండి అని. అలాగే కామెంట్స్లో అడిగే కొన్ని ప్రశ్నలు, కొన్ని కామెంట్స్ ఎంత అంటే దాదాపుగా ఒక సెక్టర్ ఆడియన్స్ అంతా కూడా ఇచ్చినవి ఏంటంటే, జీవితంలో కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. తప్పని కొన్ని తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో చేస్తూ ఉంటాం. తప్పు చేసామే అని పశ్చాత్తాపడాలనుకుంటాం, దానికి అదే పెద్ద ప్రాయశ్చిత్తం అంటారు. కానీ దైవ పరిష్కారం ఏమన్నా ఉన్నాయా? తెలిసి తెలియక చేసిన తప్పులకు ప్రత్యేకించి అలాంటి దేవాలయం ఏదన్నా ఉందా? ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎవరు వెళ్ళొచ్చు? ఏమైనా ప్రక్రియ ఉందా అని అడుగుతున్నారు సార్. మన తప్పుల్ని క్షమించే దేవాలయాలు కూడా మన కోసం కట్టారండి. సో పూర్వకాలంలో ఎప్పుడైనా యుద్ధాలు జరిగిన తర్వాత, భీకర యుద్ధాలు జరిగిన తర్వాత రాజులు జనరల్గా రాజగురువులు ఇచ్చిన సజెషన్ ప్రకారం వాళ్ళు కాశీకి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు, గంగా స్నానం చేసి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే అక్కడ వాళ్ళు చనిపోవడం కానీ, వీళ్ళ వల్ల మరణం పొందడం కానీ ఇలాంటి పాపాలు జరిగేవి. సో ఆ యుద్ధం తర్వాత వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, మనోళ్ళు ఎక్కడో దూరం కాశీ, ఆ కాలాల్లో సరైన మార్గం ఉండేది కాదు, సరైన ఇది ఉండేది కాదండి. సో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ప్రమాదం జరిగో చనిపోతూ ఉండేవాళ్ళు, వ్యాధి వలనో, ఆ అడవిలో ప్రయాణించడం వల్ల ఇవన్నీ. సో వీటి అన్నిటికీ తమిళనాడులో నామకల్ అనే ప్రదేశంలో సట్టనాథైర్ అనే టెంపుల్ ఉందండి. సట్టనాథైర్ టెంపుల్. ఈ సట్టనాథైర్ టెంపుల్ అత్యంత రహస్యమైన శైవక్షేత్రం. మీరు ఎక్కడ కానీ దీని గురించి వేరే విధంగా చెప్పారు, కానీ దీనికి ఉన్న అసలు ప్రయోజనం ఏందనేది చెప్పలేదండి. సో దీని ఇప్పుడు దాకా ఇది భైరవతత్వంతో కూడిన ఆలయం అండి. శివుడు భైరవతత్వంలో ఉన్న శివస్వరూపం. ఇక్కడ మీరు బ్లాక్ మ్యాజిక్ కనో, నెగిటివ్ ఎనర్జీ కనో వీటికనే ప్రచారంలో ఉందే కానీ అసలు దీనివల్ల ప్రయోజనం ఏంది అంటే, మనం తప్పించుకోలేని విషయాలు ఏమన్నా, ఒక మనిషి తప్పించుకోలేని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే అది వచ్చి అప్పులు, తప్పులు. అప్పులకి మనం కొన్ని పరిహారాలు చెప్పాం, పరిహారిక దేవాలయాలు చెప్పాం, తప్పులకి చెప్పలేదు. ఇప్పుడు మనం ఈ తప్పులు ఎవరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అనేది తప్పే అండి. ఈ తప్పు పాపంగా కన్వర్ట్ కాకుండా చేయగలిగిన దేవాలయం, చేయగలిగిన ఆలయం ఏదన్నా ఉంది అంటే అది సట్టనాథర్ టెంపుల్ అండి. ఈ సట్టనాథర్ టెంపుల్ ఈయన ఎంత మంచి మనసుతో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంకల్పం అక్కడ ఆయన ముందర నిలబడి మీరు చాలా సంకల్పం ఏ విధంగా అంటే, స్వామి నేను ఒక తప్పు తెలుసో తెలియకో చేశాను, ఒప్పుకోవాలి ఆయన ముందు. ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో ఆయన వెంటనే మీ తప్పుల్ని క్షమించి ఆ తప్పులు పాపం కింద మారకుండా అతను ఆపుతాడు, కర్మగా మారకుండా ఆపుతాడు. ఆయన ప్రతి తప్పును ఆయన క్షమిస్తాడు కూడా. మీరు చేసిన తప్పులకి క్షమించే దేవాలయం ఏదన్నా ఉంది అంటే ఈ సట్టనాథైర్ టెంపుల్ అండి. ఇది భైరవ తత్వంతో కూడిన శివస్వరూపం. సో ఇక్కడ ఇంత మునుపు దీన్ని ఇంకొక విధంగా కూడా వాడేవారు. తంత్రమంత్ర శక్తులకి నియంత్రించే దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సట్టనాథైర్ అండి. సేమ్ అప్పుడు ఇంత మునుపు మనం చెప్పుకున్నట్లుగా
యుద్ధం అనేది అప్పుడు నేరుగా ఫిజికల్గా కాకుండా మంత్రతంత్ర యంత్రాలతో జరిగేది, బంధించేది. సో వీటి విరుగుడికి కూడా ఈ సట్టనాధారి టెంపుల్ ఉండేది. దీంట్లో ప్రధానంగా ఇక్కడ పెట్టిన శివలింగానికి ప్రతిష్టాపన జరిగేటప్పుడు వాళ్ళు ఒక సూత్రం వాడారండి. ఆ సూత్రం ధాతువులలో ఒక సూత్రం వాడారు. ఆ సూత్రం ఏంటి అంటే రక్షణ ప్లస్ న్యాయం ప్లస్ అత్యంత శక్తి, ఈ మూడు కలిపిందండి. సో ఇక్కడ మీరు శరణాగతి పొందితే, ఈయన శరణాగతి మీరు పొందడం వల్ల ఆ పాపం నుంచి పూర్తిగా మీకు విముక్తి కలుగుతుంది. మీరు చేసిన తప్పు నుంచి పూర్తిగా ఇది ఎలా చేయాలి అంటే గర్భగుడి ముందర నిలబడి, స్వామి నేను చేసిన తప్పులు నాకు తెలుసు, నన్ను అని మనసులో అనుకొని నన్ను క్షమించు, నేను మళ్ళీ ఇది పునరావృతం చెయ్యను అని ఆయన దగ్గర అనుకొని 11 నుంచి 16 నిమిషాలు అక్కడ మౌనంగా నిలబడినట్లయితే, ఆ తర్వాత నిలబడటంతో పాటుగా చివరిగా మీరు వచ్చేటప్పుడు చేయవలసింది కూడా ప్రమాణం చేయాలండి. ఇక్కడ స్వామి వారికి మీరు ప్రమాణం చేయాలి. ఏమని? ఈ తప్పు ఇక నా ఫ్యూచర్లో చేయను అని ప్రమాణం. ఈయన ప్రమాణం తీసుకుంటాడు. ప్రమాణం తీసుకొని మీ కర్మను రీసెట్ చేసే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది ఈ టెంపుల్. సో మీరు ఎలాంటి తప్పులు చేసినా ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆయన దగ్గర నిలబడి వేడుకొని శరణాగతి పొంది తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రమాణం చేసి వస్తే మీకు కంప్లీట్గా తప్పుల నుంచి ఇతను కాపాడతాడు. తప్పుల నుంచి బయటపడచ్చు. ప్రాయశ్చిత్తం ఆ కర్మను రీసెట్ చేస్తారండి. సో ఇక్కడ ఉన్నది ఎంత వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కర్మ నుంచి రీసెట్. రెండోది అక్కడ వాళ్ళు కూడా ప్రజల నానుడి ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళకి, నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి కూడా ఇతనికి రుద్రాభిషేకం చేయడం వల్ల, ఆ రుద్రాభిషేకం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ కట్ చేస్తారు. సో ఇది దానికి పనికి వస్తుంది. ఆ తర్వాత ఎక్కువ శత్రు బాధలు ఉన్నవాళ్ళు, అకారణ భయాలు ఉన్నవాళ్ళు, ఇంట్లో ఎప్పుడు ఒక అలజడి, ఆందోళన, అశాంతిగా ఉన్న ఇవన్నిటికీ కూడా ఇది ఒక స్పిరిచువల్ షీల్డ్ లాగా పనిచేస్తుందండి. సో ఈ ఆలయానికి అడుగు పెట్టంగానే మీకు ఇవన్నీ యాక్టివేట్ చేసుకొని ఆయనకు ఒకసారి ప్రమాణం చెప్పేసి తిరిగి మనం వెనక్కి వచ్చేయడమే ప్రక్రియ. మనం ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ప్రక్రియ అయితే 21 రోజులు ఉందండి. 21 రోజులు మీరు శివుడికి అభిషేకం చేయాలండి. ఇంట్లో ఉన్న శివుడికి అభిషేకం. ఒకవేళ వీలు కాకపోతే కనీసం 6 రోజులన్నా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించడంతో ఆ ఎనర్జీ అలానే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి ఆ కర్మ రీసెట్ అనేది ఇంకా కొంచెం స్పీడ్గా జరుగుతుంది. తెలిసి తెలియక చేసిన తప్పులకి మనకి తెలుసు, కానీ అది అలా మనసులో పెట్టుకుని బాధపడే కన్నా కూడా ప్రాయశ్చిత్తపడి స్వామి దగ్గరికి వెళ్ళి శరణాగతి. ధన్యవాదాలు.